ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. మళ్ళీ మీ ముందుకైతే సరికొత్త ఉద్యోగాలు అయితే తీసుకురావడం జరిగింది. మీ అందరికీ అయితే హైకోర్టు నుంచి అయితే మనకి లేటెస్ట్ గా జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మీకు శాలరీ కూడా 40,000 దాకా అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా మీకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది, మీరైతే జాబ్స్ కి అప్లై చేయొచ్చు అనమాట. మీరు ఎలాంటి ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా, బీటెక్ పాస్ అయినా ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో గ్రేడ్ 2 అసిస్టెంట్ ఉద్యోగాలకైతే వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. అది కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ, ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు అనమాట. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో, జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియోని చివరి దాకా వచ్చేసి వెంటనే అయితే ఆన్లైన్ లో అప్లై చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. మనందరికీ అయితే అఫీషియల్ గా హైకోర్టు నుంచి అయితే ఈ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవడం జరిగింది. సో కంప్యూటర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకైతే వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో మీకు డైరెక్ట్ గా జాబ్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో మీకు శాలరీ కూడా 27,000 నుంచి 63,000 దాకా అయితే మీకు రావడం జరుగుతుంది. సో యావరేజ్ గా మీకు ఒక 40,000 దాకా అయితే వస్తుంది అనమాట శాలరీ అనేది. సో మీకు ఇక్కడ రెగ్యులర్ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ బీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. మినిమం ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ చూసినట్లయితే ఇక్కడ మనకి 2 జనవరి 1988 నుంచి 1 జనవరి 2006 వరకు ఎవరైతే పుట్టారో సో ఆ డేట్స్ లో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 2 జనవరి 1983 నుంచి అయితే వరకు నుంచి కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో క్యాండిడేట్స్ ఎవరైతే బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారో సో వాళ్ళైతే 1985 నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇలా డేట్ వైజ్ కి అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో ఏజ్ లిమిట్ కూడా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు కావాలనుకున్నట్లయితే. సో ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ చూసినట్లయితే +2 అని చెప్పి ఇచ్చారు, అంటే ఇంటర్ అనమాట. సో ఇంటర్ మీరు ఎలాంటి ఏ డిపార్ట్మెంట్ లో ఇంటర్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. లేకపోతే డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సో పాలిటెక్నిక్ అయితే కొంతమంది చదువుతారనమాట. సో డిప్లొమా, సో ఆ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు, బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. ఎందుకంటే వారు ఆల్రెడీ ఇంటర్ అయితే పాస్ అయితే అయ్యి ఉంటారు కాబట్టి సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో అందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ. ఇక్కడ మనకి మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసినట్లయితే ఎలాంటి ఇంటర్వ్యూ అయితే మీకు కండక్ట్ చేయరు. సో ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా మీకు జాబ్స్ అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో మీకైతే ఆబ్జెక్టివ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఆబ్జెక్టివ్ టెస్ట్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి మీకు టైపింగ్ టెస్ట్ అయితే డైరెక్ట్ గా కండక్ట్ చేసేసి మీకు రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో కంప్యూటర్ ప్రొఫిషియన్సీకి సంబంధించి జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ ఇంగ్లీష్ అయితే మీకు ఉంటుంది అనమాట ఎగ్జామినేషన్ లో. సో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజు కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా అయితే లేదనమాట. తర్వాత 500 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంది మిగతా వాళ్ళందరికీ. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్లీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళందరూ ఎలాంటి అప్లికేషన్ ఫీజు పే చేయకుండా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి 500 రూపీస్ అయితే మీరు ఆన్లైన్ లో అయితే పే చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఇక్కడ రిటర్న్ టెస్ట్ అండ్ టైపింగ్ టెస్ట్ అనేది మనకి ఎర్నాకుళంలో అయితే జరగడం జరుగుతుంది. సో డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో సో వాళ్ళందరూ ఆన్లైన్ లో అప్లై చేయాలి కాబట్టి మీకైతే ముందులే మీరు మీ డాక్యుమెంట్స్ కి సంబంధించి అన్ని పీడిఎఫ్స్ అయితే ముందులే తీసి పెట్టుకోండి. అప్లై చేసుకున్నప్పుడు ఈజీగా అయితే ఉండడం జరుగుతుంది. సో మీరైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లాగిన్ అయ్యి అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. సో అప్లై సంబంధించిన లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అక్కడ నుంచి అయితే తీసుకోవచ్చు అనమాట, అప్లై చేసుకోవచ్చు. సో అడ్మిషన్ అండ్ కాల్ లెటర్స్ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. సో మీ ఈమెయిల్ ఐడి అవన్నీ అయితే పర్ఫెక్ట్ గా ఇచ్చుకోండి. ఇక్కడ మనం అప్లై చేయడానికి ఆన్లైన్ ప్రాసెస్ అనేది 9th డిసెంబర్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోవడం జరిగింది. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీరు వెంటనే అయితే అప్లై చేయండి. 6 జనవరి 2025 లాగా అయితే మనకి డేట్ అయితే ఉండడం జరిగింది, టైం అనేది. సో ఈ లోపల అయితే అప్లై చేసేసుకోండి, లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది, అప్లై లింక్ అనేది. సో అది క్లిక్ చేసినట్లయితే మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మీకు ఎలా అప్లై చేయాలో తెలియకపోతే కనుక మనకి వీడియో డిస్క్రిప్షన్ ఆన్ కామెంట్ బాక్స్ లో మనకి నోటిఫికేషన్ కూడా అయితే ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్ నోటిఫికేషన్ అని చెప్పి. సో అది క్లిక్ చేసినట్లయితే మీరు అఫీషియల్ గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు వాళ్ళు ఎలా అప్లై చేయాలని చెప్పి. సో అది కూడా అయితే మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది.
ఇదైతే వాళ్ళకి సంబంధించిన అఫీషియల్‌గా ఎలా అప్లై చేయాలని చెప్పి రిలీజ్ చేసిన అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. సో, ఫస్ట్ అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ లాగిన్ అని చెప్పి అది క్లిక్ చేసిన తర్వాత, సో, తర్వాత మీరైతే ఇక్కడ రిజిస్టర్ నౌ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో, అది క్లిక్ చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ ఫర్ రిజిస్ట్రేషన్ అని చెప్పి క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో, ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకైతే రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేయండి. సో, రిజిస్టర్ క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ సక్సెస్‌ఫుల్‌గా అయితే అయిపోవడం జరుగుతుంది. తర్వాత లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇందాక యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా డాష్‌బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మీరు అప్లై నౌ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మై ప్రొఫైల్ మీద. సో, మై ప్రొఫైల్‌లో మీరైతే ప్రొఫైల్ అంతా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో, ఇలా అప్డేట్ చేసిన తర్వాత మీరైతే ఓటీపీ అయితే ఎంటర్ చేయండి. అంటే మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీకి వచ్చిన ఓటీపీస్. తర్వాత వెరిఫై చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో, ఇలా సక్సెస్‌ఫుల్‌గా అయితే డీటెయిల్స్ అన్నీ అయితే అప్డేట్ అయిపోవడం జరుగుతాయి. తర్వాత మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ అప్‌లోడ్ డాక్యుమెంట్స్ దగ్గర మీరైతే అప్‌లోడ్ చేయండి. సో, యాడ్ క్వాలిఫికేషన్, మీ క్వాలిఫికేషన్స్ అన్నీ యాడ్ చేయండి. తర్వాత మీ క్వాలిఫికేషన్స్ అన్నీ అప్డేట్ చేసిన తర్వాత సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ అయితే అయిపోవడం జరుగుతుంది. తర్వాత ప్రొఫైల్ మీద డిజేబిలిటీ, ఏజ్ ఆర్ రిలాక్సేషన్స్ అని చెప్పి ఉంటుంది. సో, అవి కూడా అయితే ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు లేకపోతే సో, ఏం పెట్టవసరం లేదు. నో అని పెట్టండి. తర్వాత ఏజ్ రిలాక్సేషన్స్ ఇవి కూడా అయితే ఉన్నాయి. సో, డీటెయిల్స్ కూడా అయితే మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో, ఆ డీటెయిల్స్ ఫిల్అప్ చేసిన తర్వాత మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో అవి కూడా అయితే ఎంటర్ చేయండి. కేస్ డీటెయిల్స్ అవి కూడా. సో, ఇలా మీరైతే క్లియర్ కట్‌గా మనకి నోటిఫికేషన్‌లో అయితే ఇవ్వడం జరిగింది. సో, మీరు ఎలా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఇవ్వడం జరిగింది. సో, మీకు ఆ ప్రతి ఒక్క స్టెప్ అనేది ఇక్కడ మనకి క్లారిటీగా అయితే ఇచ్చారు. సో, ఈ పీడీఎఫ్ మొత్తం ఫాలో అయిపోయి మీరు డైరెక్ట్‌గా అయితే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయొచ్చు. పేమెంట్ కూడా అయితే ఎలా చేయాలో కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, మీకు ఏదైనా ఉన్నట్లయితే డౌట్స్ అనేవి ఈ నోటిఫికేషన్ చెక్ చేయండి. ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది.